Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేవు. తెలుగుతో పాటు మరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ సినిమా జస్ట్ 16 కోట్ల బడ్జెట్ తో తీస్తే సుమారు 450 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ను తీసుకొస్తున్నారు. నిర్మాతలైన హూంబలే ఈ ప్రీక్వెల్ కోసం భారీగా ఖర్చు చేసింది. కాంతారా చాప్టర్ 1 ఈ ఏడాది గాంధీ జయంతి నాడు అనగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కాంతారా మలయాళం రైట్స్ ను కేరళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. పృథ్వీరాజ్ కు చెందిన పృథ్వీరాజ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కేరళలో బ్యాన్ చేశారు ఎగ్జిబిటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ కు మరియు ఎగ్జిబిటర్స్ కు మధ్య షేర్ పర్సెంట్ పై వివాదం నెలకొంది. రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలకు ఇచ్చే పర్సెంట్ కంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ అడుగుతున్నారని, అందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తేల్చి చెప్పేశారు డిస్ట్రిబ్యూటర్స్. ఈ విషయంపై చర్చలు జరిపిన ఎగ్జిబిటర్స్ యూనియన్ మూకుమ్ముడిగా కేరళలో కాంతారా చాప్టర్ 1 రిలీజ్ ను బ్యాన్ చేస్తున్నామని తెలిపాయి. మరికొద్ది రోజుల్లో విడుదలకు రెడీ అవుతుండగా ఇప్పుడు నెలకొన్న ఈ వివాదానికి మేకర్స్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.